ఉపక్రమే తం నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాం సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకృతాతం తపోనిధిం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. మన దేవీ భాగవత పురాణ చింతనంలో 4వ స్కంధంలో ప్రవేశించాం మనం. 4వ స్కంధం అంతా కూడా శ్రీకృష్ణ అవతార విషయకమైన ప్రశ్నలన్నీ ఉంటాయి. దీంట్లో ఒక పురాణం చదువుతూ ఉంటే మనందరికీ చాలా రకాలైన సందేహాలు వస్తాయి. కానీ జనమేజయుల వారికి వచ్చినన్ని సందేహాలు మనకెవరికి రావు. ఆ జనమేజయ ప్రశ్నలు ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయం అంతా రాసేశారు. చతుర్థ స్కంధంలో ఓ అధ్యాయం అంతా జనమేజయ ప్రశ్నే. జనమేజయుల వారు ఎన్ని రకాల ప్రశ్నలు చేశాడు, అసలు ఆ ప్రశ్నలన్నీ మనం భావన చేస్తే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కనుక మనం పొందగలిగితే ఈ పురాణాన్ని మనం బాగా అధ్యయనం చేసిన వాళ్ళమే అవుతాం. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా జనమేజయ ప్రశ్న అని పేరు ప్రథమాధ్యాయానికి 4వ స్కంధంలో. దాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం. జనమేజయ ఉవాచ వాసవేయ మునిశ్రేష్ఠ సర్వజ్ఞాననిధే అనఘ ప్రష్టుమిత్యామ్యహం స్వామిన్ అస్మాకం కులవర్ధన అని వ్యాసుల వారిని అడిగారు. శూరసేన సుతః శ్రీమాన్ వసుదేవ ప్రతాపవాన్ శృతం మయా హరిర్యస్య పుత్రభావం అవాప్తవాన్. శూరసేన మహారాజా వారి కుమారుడు వసుదేవుడు. వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు. ఈ వసుదేవుడు శూరసేనుడి యొక్క కొడుకు కదా. ఆయనకి శ్రీహరి శ్రీ మహావిష్ణువు కుమారుడుగా ఎలా పుట్టాడు అంటే, కృష్ణ పరమాత్మ వసుదేవుడి గర్భున ఎలా పుట్టాడు, వసుదేవుడికి పుత్రుడుగా ఎలా అయ్యాడు ఒక మాట. దేవానామపి పూజ్య అభూత్ నామ్నా చ ఆనకదుద్దుభిః కారాగారే కసంబద్ధ కంసస్య ధర్మతత్పరః. అంతటి ధర్మాత్ముడైనటువంటి వసుదేవుడు కంసుడి యొక్క కారాగారంలో ఎందుకు చేరాల్సి వచ్చింది, వాడిని జైల్లో ఎందుకు పెట్టాడు, అది ఒక ప్రశ్న. దేవక్యా భార్యయా సార్థం కిం ఆగః కృతవాన్ అసౌ దేవక్యా బాలషట్కస్య వినాశస్య కృత పునః. దేవకీదేవి వసుదేవుడిని ఇద్దరిని కూడా కారాగారంలో బంధించి వాళ్ళకి పుట్టినటువంటి 6 కుమారుల్ని అనవసరంగా చంపేశాడు కంసుడు. ఎందుకు చంపాల్సి వచ్చింది, అదొక ప్రశ్న. తేన కంసేన కస్మాద్వై యయాతి కులజేన చ కారాగారే కథం జన్మ వాసుదేవస్య వై హరే. ఆ కంసుడు ఆ 6 ఎందుకు చంపాడు? వాడు సామాన్యమైన కులంలో, వాడు యయాతి కులంలో పుట్టినవాడు, చాలా అద్భుతమైనటువంటి అభిజాత్యం కలిగినటువంటి మనిషి. అలాంటి పెద్ద మనిషి ఈ 6 కుమారుల్ని అనవసరంగా బాలహత్యకి ఎందుకు లోనయ్యాడు ఒక మాట. మరి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వాసుదేవుడిగా అవతరించారు, శ్రీహరి అవతారము అన్నారు. ఆయన పుట్టడానికి చోటే లేనట్టుగా ఆయన కారాగారంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది అని అడిగారు. కారాగారే కథం జన్మ వాసుదేవస్య వై హరే. శ్రీహరి యొక్క అవతారం కృష్ణ పరమాత్మ జైల్లో ఎందుకు పుట్టాల్సి వచ్చింది. గోకులేచ కథం నేత భగవాన్. పోనీ ఇక్కడ పుట్టాడు, పుట్టినవాడు ఇక్కడే ఉండొచ్చుగా, ఇక్కడి నుంచి పోయి గోకులంలోకి ఎందుకు వెళ్ళాడు. గత జన్మాంతరం కస్మాత్ పితరవు నిగడే స్థితవు. ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరిని ఇక్కడ ఏమో కారాగారంలో బంధించట్టే పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇక్కడి నుంచి వెళ్లి గోకులంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు. పోనీ దేవకీ వసుదేవులు అంత గొప్పవాళ్ళు కదా, వారికి కుమారరత్నంగా పుట్టిన పరమాత్మ స్వయంగా తల్లిదండ్రుల్ని కారాగార విముక్తులు చేయలేడా, ఆయన ఎందుకు చేయలేకపోయాడు. కథం మోచితవు వృద్ధవు పితరవు హరినా అమునా. కృష్ణ పరమాత్మ చేత వాళ్ళిద్దరూ కారాగార విముక్తులు ఎందుకు చేయబడలేదు అని ఒక ప్రశ్న. జగత్కర్తుం సమర్థేన స్థితేన జనకోదరే ప్రాక్తనం కింతయో కర్మ దుర్విజ్ఞేయం మహాత్మభిః. ఇలాంటి మహానుభావుడైనప్పటికీ కూడా కొడుకులా పుట్టినా వాళ్ళ యొక్క ప్రాప్తన కర్మ, పురాతనమైనటువంటి కర్మ ప్రారంభం ఎంత బలమైందో దాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటిది బాగా విచారణ. అలాగే వాసుదేవుడు ఎక్కడ పుట్టాడో ఆ పరమాత్మ జన్మవై వాసుదేవస్య యత్రాసీత్ పరమాత్మనః కేతే పుత్రాశ్చ కా బాలా యా కంసేన విపోజితార్. ఆ 6 కుమారులు పుట్టారు, కాలం చేశారు. అలాగే ఇంకొక అమ్మాయి పుట్టింది, అది ఆకాశంలో మహాశక్తిగా లోపల వెళ్ళిపోయింది. ఇందుకే ఆ పిల్లలు ఎవరు, ఆ ఆడపిల్ల ఎవరు, వీళ్ళ యొక్క చరిత్ర అంతా మాకు చెప్పండి అని అడిగారు. శిలాయా నిర్గత వ్యోమిని జాతా త్వష్టభుజా పునః. ఆ అమ్మాయి చరిత్ర చెబుతున్నాడు. ఓ రాతి మీద వేసి కొట్టేట కంసుడు.
దాన్ని వెళ్ళేసరికి ఆకాశంలోకి వెళ్ళిపోయి 8 భుజాలతో మహాశక్తిగా ఆవిర్భవించింది ఆవిడ. ఆ తల్లి ఎలాగా, ఎందుకు వచ్చింది, ఆవిడ ఎవరు, వీరి కులంలో ఎలా పుట్టారు? గార్హస్యంచ హరేర్బ్రూహి బహుభార్యస్య చ అనఘ. ఇంతమంది పెళ్ళాలి ఏమిటి పరమాత్మకి? వచ్చాడు ఏదో భూభార హరణం కోసమనో లేక లోక ధర్మ సంస్థాపనం కోసమో అవతరించిన మహానుభావుడు చక్కగా ఓ ఇళ్లతో సంసారం చేసుకుని సుఖంగా ఉంటే బాగుండు కదా. ఇన్ని వేల మంది పెళ్ళాలి ఎందుకు? ఇది ఎందుకు వచ్చింది? కార్యాణి తత్ర తాన్యేవ దేహత్యాగం చ తస్య వై కింవదంత్యా శృతం యత్తన్ మనోమోహయతేవమే. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చాలా చేశారని విన్నాను. ఆయన దేహత్యాగం కూడా మన మామూలులాగే బాణానికి హతులైపోయి శరీరం వదిలేశారని విన్నాం. ఇదంతా చాలా విచిత్రంగా ఉంది, నాకు మనస్సుకు చాలా వ్యామోహంగా ఉంది. ఈ విషయాలన్నీ నాకు చెప్పండి అని అడిగారు. చరితం వాసుదేవస్య త్వమాఖ్యాహి యథాతథం. పైగా నరనారాయణుల వృత్తాంతం ఒకటి వింటున్నాం. నరనారాయణవు దేవవు పురాణవు ఋషిసప్తమవు. నరనారాయణులు అంటే లోక ప్రతీతి ఏమిటి అంటే కృష్ణార్జునుడు నరనారాయణ అవతారాలుగా వచ్చారు అని అనుకుంటూ ఉంటాం. ఈ నరుడు నారాయణుడు అంటే ఎవరు అనేటువంటి, నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు అనే భ్రాంతి ఉంది లోకానికి. ఆమెను కాదు, ధర్ముడు యొక్క కుమారులైనటువంటి 2 ఋషీశ్వరులు బదరికావనంలో తపస్సు చేసేవారు. ఆ నరనారాయణ వృత్తాంతం చాలా విచిత్రమైన వృత్తాంతం, అది మాకు చెప్పండి. వాళ్ళు మాట చెప్తున్నాడు, ధర్మపుత్రవు మహాత్మానవు తపశ్చేరతురుత్తమం యో ముని బహువర్షాని పుణ్యే బదరికాశ్రమే. బదరికావనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఋషిపుత్రులు, వాళ్ళ తండ్రి పేరు ధర్ముడు. ధర్మపుత్రులైనటువంటి మహానుభావులు మునీశ్వరులు వాళ్ళిద్దరూ నరనారాయణులు అనేవాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. ఎలాగా? కఠోరమైన దీక్ష, నిరాహారవు, జితాత్మానవు, నిస్పృహౌ, చిత షడ్గుణౌ, విష్ణోరంశౌ జగస్థేమ్నే తపశ్చేరతు. ఈ వాక్యాలకి అన్నిటికీ అర్థాలు చూసుకుంటే వాళ్ళ తపస్సు ఎందుకు చేశారు అంటే వాళ్ళ కోసం కాదు, ఈ జగత్ రక్షణం కోసం. జగత్ స్థేమ్నే, జగత్తు యొక్క స్థిరత్వం కోసం వాళ్ళు తపస్సు చేశారు. ఉత్తమమైన తపస్సు. వాళ్ళు ఎలాగున్నారు అంటే నిరాహారంగా ఉన్నారు, ఆ ఇంద్రియ నిగ్రహాలు పెట్టుకున్నారు, ఎవరి మీద స్పృహ లేదు, దేన్ని కోరలేదు, ఆ అరిషట్ వర్గాన్ని జయించారు. విష్ణువు యొక్క అంశ వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఋషిపుత్రులు, ధర్ముడు యొక్క కుమారులు వాళ్ళిద్దరు. వాళ్ళు తపస్సు చేశారు. అలా బాగానే ఉంది. కానీ అది అంత ప్రసిద్ధమైనటువంటి ఆ నరనారాయణులకి వాళ్ళకి ప్రహ్లాద కుమారులతో యుద్ధం జరిగింది అని. ఇది ఎక్కడ కూడా ఇది? ప్రహ్లాదులు మహావిష్ణు భక్తులు, వాళ్ళిద్దరూ మహా తపస్యాలైనటువంటి ఋషిపుత్రులు. వాళ్ళతో ప్రహ్లాదులకు యుద్ధం ఎందుకు? విద్యమాన శరీరవుతౌ కథం దేహాంతరం గతౌ నరనారాయణవు దేవౌ పునః కృష్ణార్జునవు కథౌ. వాళ్ళ అలాంటి మహానుభావులైనటువంటి వాళ్ళు ఆ శరీరాలు వదిలిపెట్టేసి మళ్ళీ కృష్ణార్జునులుగా లోకంలో మళ్ళీ ఎందుకు పునరుత్పత్తి చెందారు? వీళ్ళు అంత తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళైతే, అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాళ్ళు, ఆ తపఫలితంగా వాళ్ళు ముక్తిని కోరకుండా, మోక్షం పొందకుండా వాళ్ళు మళ్ళీ కృష్ణుడు అర్జునుడు అనే రూపంలో లోకంలో మళ్ళీ ఎందుకు అవతరించాల్సి వచ్చింది? దీనికి కారణం ఏమిటి? దీనిలో ప్రశ్నలో చిన్న అర్థం ఏమిటి అంటే, వాళ్ళు ఋషిపుత్రులై పుట్టి తపస్సు చేశారు. తపస్సు చేసి అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఋషిపుత్రులు తిరిగి పుట్టింది ఎక్కడ అంటే, ఒకటి యాదవ కులంలోనూ ఒకటి క్షత్రియ కులంలోనూ పుట్టారు. బ్రాహ్మణ కుమారులుగా ఉండి అంత తపస్సు చేసినటువంటి మహానుభావులు అంతకంటే ఉత్తమమైనటువంటి జన్మరాహిత్యాన్ని కోరినా అది అర్థం యుక్తం కావు. లేదు, మళ్ళీ ఏదో బ్రాహ్మణ కులంలో పుట్టారు అంటే అర్థం. అంతేగాని ఏదో విషయంలో యాదవులుగా పుట్టవలసిన అవసరం ఏముంది, క్షత్రియ కుమారుడుగా పుట్టాల్సిన అవసరం ఏముంది? దీనికి లోకం విపరీతంగా ఉంది ఈ వ్యవహారం అంటాడు. కారణం ఏమిటి అంటే, శూద్ర స్వధర్మనిష్టస్తు దేహాంతే క్షత్రియస్తు సహ శుభాచారో మృతో యో వై స శూద్రో బ్రాహ్మణో భవే. శూద్రుడుగా పుట్టినవాడు స్వధర్మనిష్ట కనుక బాగా పాటించి మాట అయితే ఈ శరీరం పోయిన తర్వాత వాడు క్షత్రియుడుగా పుడతాడు. అలాంటి వాడు ఎవడైతే మళ్ళీ బాగా స్వధర్మనిష్టలో ఉన్నాడో వాడు బ్రాహ్మణ జన్మని ఎత్తుతాడు. ఇది క్రమక్రమంగా ఉత్తమమైన జన్మని పొందే లక్షణం. తక్కువ మామూలు స్థాయిలో వర్ణాశ్రమాల్లో శూద్రుడిగా పుట్టి వాడు చక్కగా జీవించి మాట అయితే ధర్మనిష్టతో ధర్మతత్పరుడై జీవిస్తే వాడు ఉత్తమ జన్మ క్షత్రియుడుగానో బ్రాహ్మణుడుగానో జన్మించాల్సి వస్తుంది. అంతేగాని ఇదంతా ఇంతవరకు చేసి ఆ బ్రాహ్మణులుగా పుట్టినటువంటి ఋషిపుత్రులు మళ్ళీ యదువంశంలోనో క్షత్రియ వంశంలోనో పుట్టాల్సిన అవసరం ఏముంది? తపసా శోషితాత్మాను క్షత్రియౌ తౌ బభూవతు కేనతౌ కర్మణ శాంతౌ జాతౌ శాపేన వా పునః. వాళ్ళు ఇలా పుట్టడానికి వాళ్ళ కర్మలో లోపం ఏదైనా ఉందా, లేక వాళ్ళకి ఏదైనా శాపాలు ఉన్నాయా? ఈ విషయాన్ని మాకు చెప్పండి అని అడిగారు. బ్రాహ్మణౌ క్షత్రియౌ జాతౌ కారణం తన్మునే వద యాదవానాం వినాశస్య బ్రహ్మశాపాదితి స్మృతః.
అలా మేము విన్నాం. యాదవులకి యాదవ కులంలో ముసలం బ్రాహ్మణుల యొక్క శాపం వల్ల వచ్చింది, యదువంశ నాశనం అయింది. ఎందుకయింది? దానిలో కృష్ణ పరమాత్మ కూడా అక్కడ ఎందుకు వచ్చాడు? ఆ కృష్ణ పరమాత్మకి కూడా గాంధారీదేవి శాపం ఇచ్చింది అని ఒక మాట ఉంది, కులక్షయం కావాలి అని. ఆ కథ ఏమిటి? అలాగే ప్రద్యుమ్న హరణం చేయవ శంబరైన కథం కృతం. శంబరుడు మాయ, అవి మహామాయ. ఆ మాయతోటి ప్రద్యుమ్నుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ కుదురుతుంది? వాసుదేవుడు స్వయంగా ఉన్నాడు అక్కడ. అంటే మనవడైన వాసుదేవే జగన్నాథే దేవదేవే జనార్దనే పుత్రస్య సూచికాగేహ ధరణంకి అతి దుర్ఘటం. అంటే పుత్రుడిని తీసుకెళ్లిపోవడం అంటే ఎంత కష్టమైన పని. పరమాత్మ రక్షిస్తే ఆయన యొక్క రక్షణ వల్ల జనమేజయుడు లేకపోతే పరీక్షిత్తు ఈ వంశం అంతా రక్షింపబడింది. అలాంటిది వాడి కొడుకును వాడు రక్షించుకోలేకపోయాడా? పురిటింట్లోంచి ఆ కొడుకును పట్టుకెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్నాడా? ఆ శంబరాసురుడి మాయ ఎంత గొప్ప మాయ! అదేమిటి? నాకు ఇలాంటివన్నీ కూడా ద్వారకా దుర్గమధ్యాత్మై హరివేస్మ దురత్యయ నజ్ఞాతం వాసుదేవేన తత్కథం దివ్య చక్షుష. ఈ విషయం వాసుదేవుడికి తెలియలేదా? ఆయన సర్వజ్ఞుడు కదా. ఎక్కడ కూర్చున్నా అక్కడెక్కడో జరుగుతోంది, అలా జరుగుతోంది, ఇలా జరుగుతోంది అని చెబుతున్నారు. తన ఇంట్లో తన కొడుకో మనవడికో జరిగేటువంటి ఆపదను తను గుర్తించలేకపోయాడా? దివ్యమైన చక్షు దివ్య జ్ఞానం చేత ఆయన సంపాదించుకోలేకపోయాడా? లేక దాన్ని పట్టించుకోకుండా వదిలేసాడా? ఇవన్నీ సందేహాలు నాకు అన్నాడు. ఇక సందేహోయం మహాన్ బ్రహ్మన్ నిస్సందేహం కురు ప్రభో యత్ పత్న్య వాసుదేవస్య దస్యుభిర్లుఠితా హృతాః. చిట్టు చివరికి వాసుదేవుడి యొక్క ధర్మపుత్రులు అందరూ దొంగల పాలైపోయారు, వాళ్ళ పట్టుకుపోయారు. చివరికి అవతార సమాప్తి అయిపోయిన తర్వాత కథ. స్వర్గతే దేవదేవేతు తత్కథం నిసప్తమా. ఆయనంతటి వాడిని కట్టుకుని ఆయనకి ధర్మపుత్రులుగా ఉండేటువంటి వీళ్ళందరూ దొంగల పాలైపోవడం ఏమిటి? ఆ అవతార సమాప్తి చేసి కృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ భార్యల పరిస్థితి ఏమిటి? ఇలాగ మధురా రాజ్యాన్ని అంతటినీ వదిలిపెట్టి జనార్దనుడు ద్వారకలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు. అవతారో హరే ప్రోక్త భూభారహరణాయవై. దానిలో పాపాత్ముల్ని సంహరించి ముంచి పుణ్యాత్ముల్ని రక్షించి ధర్మ సంస్థాపనం చేయడం అనేది బాగుంది, రైటే. కానీ భీష్మద్రోణవధ కామం భూభారహరణే మత. భీష్మాచార్యుల వారిని వధించడం లేదా ద్రోణాచార్యుల వారిని చంపేయడం, ఇది భూభారాన్ని తగ్గించడమేనా? లేకపోతే అభిమన్యు కుమారుల్ని చూస్తూ చూస్తూ ఆయన కాస్త చిన్న వయస్సులోనే మృతి చెందేట్లాగా చేయడం, ఇది ధర్మమేనా? యజ్ఞరాజం విధానత. ఇది వరకు చెప్పాం వెనకాల కథ. అంతటి మహానుభావులు ధర్మనిష్ఠులైనటువంటి పాండవులందరూ రాజసూయ యాగం చేసి కృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేసి తర్వాత ఈ అడవిలు పట్టిపోవడం ఎందుకు? ఈ చేసిన యజ్ఞానికి ఫలమే ఉంది. దానిలో ఘోరమైనటువంటి దుఃఖాన్ని వాళ్ళందరూ పొందారు కదా. ఏ పాపం వల్ల వాళ్ళకి ఈ ప్రాయశ్చిత్తం కలిగింది? ద్రౌపదీదేవి వేది మధ్యలోంచి పుట్టినటువంటి అయోనిజ మహానుభావురాలు, మహాపతివ్రత శిరోమణి, ఆవిడికి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? సా కథం దుఃఖం అతులం ప్రాప ఘోరం పునఃపునః దుశ్శాసనేన సా కేశే గృహీత పీడిత భృశం. లోక ప్రసిద్ధమైన కథ. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపచ్చుకుని సభలోకి లాక్కురావడం, మానభంగం చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇలాంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి దుఃఖాలు వాళ్ళకి ఎందుకు వచ్చాయి? వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాపం ఏది? అదొకటి. దుఃఖం మహత్తరం ప్రాప్త పూర్వజన్మ కృతేన వై దేవాంశానాం కథం తేషాం సంశయోయం మహాన్విహిమే. వాళ్ళు దేవతల అంశంలో పుట్టారు అని వాళ్ళ ఉత్పత్తి కథ చెప్తున్నాం. వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితాన్ని ఇప్పుడు ఈ దుఃఖంలో అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ పూర్వజన్మ ఏముంది? వాడు చక్కగా సూర్య భగవానుడు కుమారుడు కర్ణుడు, యమధర్మరాజు గారు ధర్మాత్ముడు, ధర్మరాజు యొక్క సంతానం, యముడు యొక్క సంతానం, వాయు సంతానం భీమసేనుడు, మహేంద్రుడి సంతానం అర్జునుడు. వాళ్ళు పూర్వజన్మల్లో పాపాలు చేశారు, ఈ దుఃఖాలు అనుభవించారు అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసిన దుఃఖాలు ఏంటి? వాళ్ళు దేవాంశ సంభూతులు కదా, వాళ్ళకి ఇంత కష్టాలు రావాల్సిన అవసరం ఏముంది? అలాగే సదాచారులైనటువంటి కౌంతేయులు భీష్మ ద్రోణాదులను చంపడం ఎందుకు? కేవలం రాజ్యం కోసం, ధనలోకం కోసమే కదా. అది న్యాయమేనంటారా? పోనీ వాళ్ళు చేసి తప్పు చేశారు, నాకేం సంబంధం అంటావేమో. ప్రేరిత వాసుదేవేన పాపే ఘోరే మహాత్మన. దానికి అందరికీ కథానాయకుడు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నీదే కదా, పరమాత్మదే కదా. మరి ఇన్ని తప్పు పనులు దగ్గర ఉండి చేయించడం అంత ధర్మమేనా? కులం క్షయితవంత తే హరినా పరమాత్మన. మొత్తం కులం అంతా నాశనం చేసేలాగా శ్రీహరి సంకల్పం చేశాడు. ఇదేం న్యాయం? ఈ రకంగా ఇలా యుద్ధం చేయడం ఎంతవరకు సమంజసం? అంచేత అల్పకాలంలోనే విరాటతనయాసుత తాపసస్య గలే సర్పణ్యస్తవాన్ కథమద్భుతం. వైరాటీపుత్రుడు అభిమన్యుసుతుడైన పరీక్ష మహారాజు గారు చిన్న వయస్సులోనే ఏ రకంగా మృతమైన సర్పాన్ని మహర్షి మెడలో వేసి శాపానికి గురయ్యాడు? దానికి కారణం ఏంటి? ఇలాంటి అన్ని రకాలైన సందేహాలు నా దగ్గర ఉన్నాయి కనుక ఏతైహి
అన్యైశ్చ సందేశై వికలం మే మనః అసనా. నా మనస్సు అంతా చెరించిపోయింది. నువ్వు ఏదో కథలు చెప్తున్నావు, బాగానే ఉంది, వాడి కదా వీడి కదా అంటుడు. నాకు అన్ని సందేహాలే దీనిలో. ఈ సందేహాలన్నీ తీర్చి స్థిరం కురు పితః సాధు సర్వజ్ఞోసి దయానిధి. జనమేజయ ప్రశ్న అడిగారు. ఇన్ని రకాల సందేహాలతో నా మనస్సు కుతుకుతలాడిపోతుంది, నా మనస్సుకి శాంతి లేదు. కాబట్టి నువ్వు మహానుభావుడు కనుక నువ్వు ఒక్కడవే తీర్చగలిగిన సందేహాలు ఇవన్నీ. రకమావాడిని ఎవరిని అడిగినా నాకు తెలియదు అంటాడు. అంతే, ఎవరికి ఏమీ తెలియదు. కనుక నువ్వు సర్వజ్ఞుడివి. సర్వజ్ఞుడు అయితే మాత్రం చెప్పాలని పని ఏముంది అంటే దయానిధి అని రెండో విశేషం. అన్నీ తెలిసినవాడు ఆయన, చక్కగా మంచి దయగలవాడు కనుక నువ్వు నాకు చెప్పు. నా మీద ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితో నువ్వు నా ఈ సందేహాలన్నిటినీ తీర్చమని వ్యాసుల వారిని ఆయన జనమేజయ మహారాజు ఈ ప్రశ్నలన్నీ అడిగారు. ఏవం పృష్ట పురాణజ్ఞ వ్యాస సత్యవతీ సుత పరీక్షిత సుతం శాంతం తతో వై జనమేజయం ఉవాచ సంశయచ్చేత్తు వాక్యం వాక్య విశారద. అన్ని ప్రశ్నలు చాలా అడిగావురా బాబు. ఎన్ని అడిగావు? ఇప్పుడు మనం మళ్ళీ అడిగి ఎన్ని ప్రశ్నలు అడిగాడండి అంటే చెప్పలేం. కానీ ఆయన వాక్య విశారదుడు కనుక అన్ని సావకాశంగా విని అన్ని జాగ్రత్తగా చెప్తాను ఆయన, నువ్వేం కంగారు పడకు, నిదానంగా విను అని ప్రారంభం చేశారు.